ఈ వీడియోలో భారత రాజకీయ వ్యవస్థలోని భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్య అంశాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. భారత రాజ్యాంగ పరిషత్ ముఖ్యాంశాలు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకి సిఫార్సు చేసింది. కేబినెట్ మిషన్ ప్లాన్. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరిగింది 1946 జులై, ఆగస్టులో. రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య 389. మొత్తం సభ్యులలో బ్రిటిష్ ఇండియా నుండి ఎంపికైంది 292. రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ సాధించిన స్థానాలు 208. దేశ విభజన వల్ల తగ్గించబడిన రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య 299. రాజ్యాంగ పరిషత్ నామినేటెడ్ సభ్యుల సంఖ్య నియమించింది 14. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్.వి. ఆర్. అయ్యంగార్. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది 1946 డిసెంబర్ 9. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 207. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్ష ఉపాధ్యక్షులు సచ్చిదానంద సిన్హా మరియు ఫ్రాంక్ ఆందోని. రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు ఆర్. రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు హెచ్.సి. ముఖర్జీ మరియు వి.టి. కృష్ణమాచారి. రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారు బెనగల్ నరసింగరావు. రాజ్యాంగ పరిషత్ నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 1946 డిసెంబర్ 13. ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది 1947 జనవరి 22. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయబడిన మొత్తం కమిటీల సంఖ్య 22. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడింది 1947 ఆగస్టు 29. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది 1949 నవంబర్ 26. రాజ్యాంగ రూపకల్పనకి పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్ చిట్ట చివరి సమావేశం జరిగింది 1950 జనవరి 24. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు. భారతదేశం కామన్వెల్త్ సభ్యత్వాన్ని తీసుకుంది 1949 మేలో. రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఆమోదించింది 1950 జనవరి 24. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఆమోదించింది 1947 జులై 22. రాజ్యాంగ నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు 64 లక్షలు. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఐవర్ జెన్నింగ్స్. రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతిపెద్దది. సలహా సంఘము. ప్రాథమిక హక్కుల సలహా సంఘం కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ జె.బి. కృపలాని. కేంద్ర అధికారాల కమిటీ చైర్మన్ నెహ్రూ. రూల్స్ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ నెహ్రూ. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ చైర్మన్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ చైర్మన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది. కామత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.